హాట్ రొమాంటిక్ రౌండ్ జరుగుతుంది అండ్ నెక్స్ట్ పర్ఫార్మ్ చేయడానికి వస్తుంది. ఎప్పుడు పక్ 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 పట్టు మాట్లాడుతూనే ఉంటుంది రమ్య. లెట్స్ వెల్కమ్ హర్ ఆన్ స్టేజ్. తపనలు పెంచేస్తావు ఇది తగునా శ్వాసల్లోన స్వరాలు మ్రోగిస్తావు అంతే లేని వరాలనందిస్తావు మాయం ఖాయం నీకిది తగునా నేనే నీవైపోతున్నా నీలో సాగే శ్వాసల సెగతో ప్రతిక్షణం మలై జ్వలించే సోయగం తపించదా ఇలా పరిస్తే సాహసం ప్రతిక్షణం మలై జ్వలించే సోయగం తపించదా ఇలా పరిస్తే సాహసం పొంగే నదినై సుదూరాలే దాటుతున్న సాగే సుధనై సరాగాలే పాడుతూ వింటాడే నీడై నన్ను ఇలా వేధిస్తా వేలా రసికరా మదనా ఊహల్లోనా ఒదిగిన ఆసే నీవై అలజడి పుట్టిస్తావు ప్రియమదనా ప్రియా మధుకరా మదించే ఆసలా సఖీ సమీరమై కురిస్తే ఏలరా ప్రియా మధుకరా మదించే ఆసలా సఖీ సమీరమై కురిస్తే ఏలరా మూస్తే కళ్ళే మరో లోకం చేరుతున్న వీచే గాలై అలా పైకి తేలగా నా ధ్యానం నీవై దాహమా ఏదేదో చేస్తా వెంటలా వరమా ఊహల్లోన ఒదిగిన ఆసే నీవై అలజడి పుట్టిస్తావు ప్రియమదనా హృదయంలోన కరగని దాసే నీవై తపనలు పెంచేస్తావు ఇది తగునా సాయం హాయం నీకిది తగును నేనే నీవైపోతున్నా నీలో సాగే శ్వాసల సెగతో హాట్ రొమాంటిక్ థీమ్ అంటే ఎలా ఉండాలి? ఇలా ఉండాలి. పైగా రమ్య ఈ రంగులు పిచ్చేంటి? ప్రతి ఎపిసోడ్ లో ఏదో రకమైన రంగులు రాసేసుకొని వచ్చేస్తున్నారు. అంటే మేము కొంచెం డైరెక్టర్ వంశీ గారి ఫాలోవర్స్ లాగా అన్నమాట. అలా కొత్త కొత్త క్రియేట్ చేద్దాం అనేసి ఏదో తపన అంతే. అవునా? మిగతా తపన గురించి మాట్లాడదాం. ముందు మీ కొరియోగ్రాఫర్ ని పిలుస్తారా? తమ్ముడు స్వరూప్ ఎక్కడమ్మా? దా. హాట్ రొమాంటిక్ థీమ్ అనగానే ఈ పాట చూస్ చేసుకోవడానికి ఏమైనా రీజన్ ఉందా? ఏంటిది?
యాక్చువల్లీ ఇది మా మాస్టర్ మూవీలో చేశారు, శేఖర్ మాస్టర్. ఓకే, నేను ఆయన స్టూడెంట్ అనమాట. సో నా ఫేవరెట్ సాంగ్. సో ఈ పర్ఫార్మెన్స్ గురించి జడ్జెస్ ఏమంటారో చూద్దాం. రోజా గారు. స్వరూప్ గారు, మీ కొరియోగ్రఫీ చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. మూమెంట్స్ అన్నీ కూడా సింపుల్గా, స్టైలిష్గా, క్లియర్గా ఉన్నాయి, క్లమ్జీగా లేకుండా. థ్యాంక్ యూ. కానీ ఇది హాట్ రొమాంటిక్ సోలో సాంగ్. రమ్య, మీరు హాట్గా చేస్తున్నారని ఫీల్ అయి చేస్తున్నారు, బాడీ అంతా మూమెంట్ పర్ఫెక్ట్గా ఉంది, కానీ ఫేస్లో ఎక్స్ప్రెషన్ హాట్గా లేదు. ఆ సెక్సీనెస్, ఆ రొమాన్స్ అది అంటే కనిపించింది. ఈ సాంగ్ మరీ సెక్సీగా చేస్తే కూడా అది కానీ ఆ feel రౌండ్ హాట్ పోతుందండి. రొమాంటిక్ కదా, ఎందుకంటే మీరే చెప్పారు కంటెస్టెంట్స్ కి. నేను చెప్పాను, కరెక్టే కాబట్టి చెప్పాను. సాంగ్ మీకు ముందే తెలుసు ఇది రౌండ్ కి ఇలాంటి సాంగ్ వస్తుంది అన్నప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ కి సరిపోయే సాంగ్ అన్న మీరు సెలెక్ట్ చేసుకోవాలి, లేదా ఉన్న సాంగ్ లో ఎక్స్ప్రెషన్ ఇవ్వడానికన్నా ప్రయత్నించాలి. థ్యాంక్ యూ రోజా మేడం. మరి నోబుల్ మాస్టర్ ఏమంటారు కూడా విందాం. నోబుల్ మాస్టర్. స్వరూప్, మస్. అగైన్ యూ ప్రూవ్డ్. థ్యాంక్ యూ. నాకు రమ్య గారు ఏమంటే, నిజం చెప్పాలంటే నేను హాఫ్ హ్యాపీ. దిల్సేలో ఒక సాంగ్ చూసారా, షారుఖ్ ఖాన్ కింద పడిపోయి నీస్లో ఫుల్గా చుట్టూ చేశారు. మీరు స్టార్ట్ చేసినది చాలా చాలా బాగుంది. బాయ్స్ లిఫ్ట్ చేశారు, అక్కడ కరెక్ట్ పల్స్ పట్టుకుంటారు మీరు. అక్కడ నుంచి ఏమైంది తెలుసా, ఓన్లీ దట్ థింగ్ యూ డన్ అకార్డింగ్ టు ద క్యాప్షన్ what they gave today. After that, what went wrong is, పేత్తాస్ లాగా అయిపోయింది. ఒక లవ్వర్ గురించి ఒక ఫైర్ పెట్టుకొని అటు సెట్ వేసి వాళ్ళ లోపల బ్లాక్ బాయ్స్తో ఒక సాడ్నెస్తో పాడతారు కదా. మీకు తెలుసు పేతాస్ అని, మీకు హీరోయిన్ కదా, సో మీకు తెలుసు. పేతాస్ ఫీల్ ఎక్కువ వస్తుంది కండి, ఎరాటిక్ అస్సలు లేవు. ఫుల్ కాన్సన్ట్రేషన్ వచ్చి మూమెంట్ మీద వచ్చింది. మూమెంట్ చాలా బాగా చేశారు, మూమెంట్ అన్ని ఎక్సలెంట్. మనకి క్యాప్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్ ఐ అగ్రీ సార్, బికాస్ ఇట్స్ మై లెగ్ ఇస్ హారిబుల్. ఐ షుడెంట్ సే దిస్, బట్ నేను చెప్పాల్సి వస్తుంది. బట్ దిస్ ఇస్ హారిబుల్ నా లెగ్, అందుకని అంటే డాన్స్ కోఆర్డినేషన్ పక్కా. మెయిన్ థింగ్, యు ఆర్ ద లీడర్ అండ్ యు ఆర్ గోయింగ్ టు క్యారీ ద హోల్ సాంగ్ on you only. I'm seeing your face only, but boys done very good. Boys full ga movement మీద కాన్సంట్రేషన్ ఎక్కువ ఉంది. మూమెంట్ చాలా బాగా చేశారు, కానీ వేర్ ఇస్ ఎరోటిక్, వేర్ ఇస్ హాట్. I'm not happy. నో ప్రాబ్లం. మార్క్స్ వేస్తున్నారు ఎన్నో మనకి ఇప్పుడు తెలీదు, ఫైనల్ గా చూద్దాం. అలాగే నెక్స్ట్ పార్టిసిపెంట్స్ లో ముందుగా అనన్య. నాకు నువ్వు అర్థం కావు రమ్య, డాన్స్ చేయాల్సిన దాంట్లో డాన్స్ చేయకుండా ఎక్స్ప్రెషన్ ఇస్తావు, ఇక్కడేమో ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా కొంచెం బెటర్గానే డాన్స్ చేసావు. ఏమో కొరియోగ్రఫీలో నాకు అంత కొత్తదనం ఏం కనిపించలేదు, ఏమో నాకు అంత నచ్చలేదు. థ్యాంక్ యూ. మరి ఎన్ని మార్కులు వేస్తున్నారు? 6 out of 20. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ. 6 అంటే మరీ తక్కువ. పాస్ మార్క్ కూడా రాలేదు రమ్య. పర్వాలేదు, అదే కావాలి. కొరియోగ్రఫీ గురించి తెలిసిన వాళ్ళకి మార్క్స్ ఇస్తారు. ఓకే, కరిష్మా. హాయ్ కరిష్మా. Hello. See, maybe the expressions weren't right, but you're a brilliant dancer. The choreography was great. I liked it, and there's a lot of effort in there. So for your effort, I'm going to mark you. థ్యాంక్ యూ. 16 out of 20. ఓకే, ఒకవైపు 6, ఇంకోవైపు 16. మరి నెక్స్ట్ మార్కింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. సాయిరా. హాయ్ రమ్య. హాయ్ బాను. నాకు లాస్ట్ టైం చేసిన అది సాంగ్ ఉంది కదా, అమ్మోని అమ్మ గొప్పదే, అది చాలా బాగా నచ్చింది. ఇందులో కొంచెం నేను ఒప్పుకుంటున్నాను. ఈ మార్క్స్ లో 50% మీ బాయ్స్ కి. 12 out of 20. రమ్య, మళ్ళీ అందులో సగం మీ బాయ్స్ వెళ్ళిపోతే మీకు మిగిలింది just 6. పర్లే, మొత్తం వాళ్ళకే ఇచ్చేస్తాను నేనైతే. వెరీ నైస్, వెరీ స్వీట్ ఆఫ్ యూ. కీర్తి, మీరేమంటారు? Hi. I like your
dance very much. That's why I'll give you 14. 14 out of 20. Dunya? మూమెంట్స్ అంతా బాగానే చేసావు, కానీ నిజంగా నాకు ఇది హార్ట్ సాంగ్ అనిపించలేదు. బికాస్ ఆఫ్ యువర్ ఎక్స్ప్రెషన్. ప్యాథో సాంగ్ లాగా ఏమో అబ్బాయిని దూరం చేసుకొని ఎక్స్ప్రెషన్ ఇస్తారు కదా, అలా ఉంది. ఇంప్రూవ్ యువర్ ఎక్స్ప్రెషన్. యాక్చువల్గా ఇంతమందిలో అమ్మాయిలకి హార్ట్ ఎక్స్ప్రెషన్ ఇవ్వడం కష్టమే, కానీ ఇది కాంపిటీషన్. కష్టం ఏం లేదు. ఇప్పుడు ఆర్టిస్ట్ అన్నప్పుడు అన్ని చేయాలి. కెమెరా ముందు 150-200 మెంబర్స్ ముందు చేస్తాం అంటే అది కాదు ప్రాబ్లం. yes you prove it. Okay. 9. ఓకే, వన్ సెకండ్ నేను ఒకటి మాట్లాడు. మీ కొరియోగ్రఫీ అంటే నాకు చాలా ఇష్టం స్వరూప్ గారు, ఫ్రాంక్ గా చెప్తున్నాను. మీరు ఇంకా చేస్తారని నాకు తెలుసు. మీ మీద చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది. ఇందాక ఆ అమ్మాయి చెప్పినట్టే నా మీద ఎక్స్పెక్టేషన్ ఉంది. ఐ అగ్రీ దట్. నిజంగా మీ మీద నుంచి చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది. రమ్య చేసేదానికంటే కూడా మీ కొరియోగ్రఫీ కోసమే చూస్తారు అందరు రమ్య పర్ఫార్మెన్స్. ఈ సాంగ్ లో రియల్ గా స్పెషల్ ఏం అనిపించలేదు, ఎందుకంటే మీరు ఇంకా చేయగలరు. ఐ నో దట్. మీ పర్ఫార్మెన్స్ కూడా నేను చూసాను. మిమ్మల్ని ఏదో క్రిటిసైజ్ చేయలేదని నా ఒపీనియన్ కాదు. ఓకే, మీరు బ్యాడ్ గా అనుకుంటే ఐఎమ్ సారీ. ఓకే స్వరూప్, మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఓకే, సో ఓవరాల్ గా మన 5 పార్టిసిపెంట్లు వాళ్ళు ఇచ్చిన స్కోర్స్ టోటల్ అవుట్ ఆఫ్ 100 ఎంతో చూద్దాం. 57 out of 100. నేను అది కూడా ఎక్స్పెక్ట్ చేయలేదా? మళ్ళీ ఇస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే 50s 16లు 18లు 19లు ఇస్తే నాకు అలాగే వచ్చిండేవేమో. 6, 9. అంటే హానెస్ట్ గా ఇస్తే కొంచెం తగ్గుతాయి కదా మార్కులు. ఓకే, నో ప్రాబ్లం ఎట్ ఆల్. అండ్ మీరు ఉన్నారు కదా, మీరు చూస్తున్నారు. ఓకే ఫైన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీకు కనుక మా పర్ఫార్మెన్స్ నచ్చితే మీరు ఓట్స్ ద్వారా మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఎలాగో మీ ఎంకరేజ్మెంటే ఫస్ట్ మాకు ఇంపార్టెంట్ కాబట్టి ప్లీజ్ SMS చేయండి. ZTNR అని టైప్ చేసి RAMYA అని టైప్ చేసి 57575కి SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ అస్. And also Ramya Swaroop, thank you so much. nacho re